బట్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 5గురు డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్ అయ్యారు. ఇక సనత్ నగర్, చిలకలగూడ, ఆదిబట్ల పోలీసులతో కలిసి హెచ్న్యూ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 64.35 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సో ఇదర్ నుంచి మేము ఈరోజు 363 grams ఆఫ్ ఎక్స్టాసీ పిల్స్, ఓజీ గాంజా 41 grams, LSD బ్లాట్స్ 0.12 grams, తర్వాత క్యాష్ ఆఫ్ 50,000, మొబైల్ ఫోన్ అండ్ 2-wheeler, టోటల్ వర్త్ ఆఫ్ 39,40,500 రూపీస్ వర్త్ ఆఫ్ ఈ కాంట్రాబ్యాండ్ సబ్జెక్ట్ మేము ఈరోజు సీజ్ చేశాము. ఈ అక్షయ్ పటేల్ అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అది బార్న్ అండ్ బాటప్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇనీషియల్గా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశారు. సబ్సిక్వెంట్గా వాళ్ళు ఒక టైల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. బట్ ఈ బిజినెస్లో లాస్ అయ్యి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్తో తర్వాత పర్సనల్ మ్యాటర్తో వాళ్ళు స్లోలీ ఈ డ్రగ్ హ్యాబిట్స్లో అలవాటు అయ్యారు. ఈ అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఈ డ్రగ్ కన్జంప్షన్ చేసి తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు లోకల్ సబ్ పెడ్లర్ అండ్ తర్వాత పెడ్లర్గా ఇక్కడ పని స్టార్ట్ చేశారు. వాళ్ళ రెగ్యులర్గా ఈ డిటిడిసి కొరియర్, మిగతా కొరియర్ నుంచి గోవా నుంచి ఇది మటీరియల్ పిలవడం అండ్ ఇక్కడ సబ్ పెడ్లర్కి అమ్మడం అది రెగ్యులర్గా స్టార్ట్ చేశారు. సో ఇది ఒకటి అక్షయ్ పటేల్ అండ్ తర్వాత ఇక్కడ అక్షయ్ పటేల్తో ఒక సబ్ పెడ్లర్ బాబురి ఆదిత్య వర్ధన్ ఇద్దరికి కూడా మేము ఈరోజు అరెస్ట్ చేశాము. ఈ 3 కేసులో చూస్తే ఈ మోడస్ ఆపరెండి సేమ్. అంటే ఇనిషియల్గా ఈ అందరు పెడ్లర్స్ సబ్ పెడ్లర్స్ ఇనిషియల్గా ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్తో పర్సనల్ ప్రాబ్లంతో ఈ ఎడ్యుకేషన్ ఆపేసి ఇది డ్రగ్ కన్జ్యూమ్కి అలవాటు అయ్యి తర్వాత స్లోలీ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్తో డ్రగ్ కన్జ్యూమర్తో సబ్ పెడ్లర్ అండ్ పెడ్లర్గా మారారు. సో ఈ స్లోలీ ఇక్కడ వాళ్ళు చాలామంది మేము ఈ కేసెస్లో కన్జ్యూమర్స్ కూడా ఐడెంటిఫై చేశాము. ఈ కన్జ్యూమర్స్కి కూడా నెక్స్ట్ మేము అప్రెంట్ చేస్తాము. సో ఈ 3 కేసులో టోటల్ మల్టిపుల్ కాంట్రాబ్యాండ్ సబ్జెక్ట్స్ కాంట్రాబ్యాండ్ సబ్స్టెన్సెస్ వర్త్ ఆఫ్ 63,65,500 రూపీస్ మేము సీజ్ చేశాము. ఈ 5 అక్యూజ్కు కూడా ఈరోజు మేము జ్యుడిషియల్ కస్టడీలో పంపించేస్తున్నాము. మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అండ్ హెచ్న్యూ నుంచి అందరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్. మన తెలంగాణ ప్రభుత్వం, మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్న్యూ టీం ఈ డ్రగ్స్ ఇష్యూ పైన చాలా సీరియస్గా ఉన్నారు. రెగ్యులర్గా మన ఈ హెచ్న్యూ టీమ్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ డ్రగ్ ఆఫెండర్స్ పైన, పెడ్లర్స్ పైన, తర్వాత కన్జ్యూమర్స్ పైన కూడా నిఘా పెట్టి ఉన్నారు. మన రీసెంట్ ఆబ్జర్వేషన్ అంటే చాలామంది ఎడ్యుకేటెడ్ స్టూడెంట్, ఐటీ ప్రొఫెషనల్స్, మెడికల్స్, డాక్టర్స్ చాలామంది ఈ డ్రగ్స్లో ఈజీగా అలవాటు అవుతున్నారు అండ్ వాళ్ళ లైఫ్కి డ్యామేజ్ చేస్తున్నారు. సో ఈ అందరు నాట్ ఓన్లీ లోకల్ పెడ్లర్స్ అండ్ అది పెద్ద పెడ్లర్స్, లోకల్ సబ్ పెడ్లర్స్ పైన కాదు, సో మన కన్జ్యూమర్స్ పైన కూడా మేము రెగ్యులర్గా వాచ్ పెడుతున్నాము. సో అందరికీ మన రిక్వెస్ట్, అది ఈ డ్రగ్స్లో అలవాటై మీ భవిష్యత్కి డ్యామేజ్ చేయవద్దు. ఈ ఒకసారి ఈ ఎన్డీపీఎస్ కేస్ బుక్ అయిన తర్వాత మీ అన్ని భవిష్యత్కి డ్యామేజ్ అయితే మీకు లోకల్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఇది రావడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి మ్యాటర్ ఇప్పుడు పోలీస్ నుంచి వెరిఫై అవుతారు. సో ఈ ఒక స్మాల్ ఎన్డీపీఎస్ కేస్ మీ మొత్తం భవిష్యత్కి డ్యామేజ్ చేస్తున్నారు. తర్వాత పేరెంట్స్లో కూడా మన అపీల్, మీ ఎడ్యుకేటెడ్ పిల్లలు తర్వాత మీ ఇంటికి వాళ్ళ పిల్లలు వాళ్ళపైన వాచ్ పెట్టండి. వాళ్ళ బిహేవియర్ కొంచెం చేంజ్ అయింది, తర్వాత యాబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు, అదే అయిన తర్వాత ఇమీడియట్గా మీరు పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత లోకల్ పబ్లిక్ కూడా ఏదైనా మీకు డ్రగ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది మన హెచ్న్యూ టీంలో లేదా లోకల్ పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి. దీనిపైన మేము సీరియస్ యాక్షన్ చేస్తాము. సో ఈ 3 కేసెస్లో ఈ స్పెషల్ డ్రైవ్లో ఈ 3 కేసెస్లో మన హెచ్న్యూ టీం మరియు లోకల్ పోలీస్ చాలా మంచిగా పనిచేశారు. మన హెచ్న్యూ ఇన్స్పెక్టర్ బి వెంకట్, తర్వాత బాలస్వామి ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ వెంకట్రాములు, ఎస్ఐ మనోజ్ కుమార్ అండ్ మన ఎంటైర్ హెచ్న్యూ స్టాఫ్ బోత్ టీం చాలా మంచిగా పనిచేశారు. ఈ 3 కేసెస్లో అండ్ 5 అక్యూజ్కి అప్రెంట్ చేశాము. మన హెచ్న్యూతో పాటు మన లోకల్ పోలీస్ చికల్గూడ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, అశోక్ ఇన్స్పెక్టర్ సనత్ నగర్ పోలీస్ అండ్ సైదయ్య ఇన్స్పెక్టర్ ఆదిబట్ల పోలీస్ స్టేషన్
వాళ్ళు కూడా చాలా మంచిగా పనిచేశారు. సో నా తరపు నుంచి అండ్ మన సిపి సజ్జనార్ సార్ తరపు నుంచి అందరికీ నేను కాంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ. అదే వాళ్ళు ప్రీవియస్గా కూడా కేసెస్లో ఉన్నారు. అది ఈ ఆదిత్య అక్కడ నుంచి పర్చేస్ చేసి వాళ్ళకి తక్కువ రేట్లో ఈ సైనికిల్కు ఇస్తున్నారు. అని సైనికిల్ మార్కెట్లో అది 10,000గా ఒక పీల్స్కి నైకాకి సేల్ చేస్తున్నారు ఒక గ్రామ్కి. ఈ అందరు 3 కేసులో మన అబ్జర్వేషన్ అంటే వాళ్ళు రెగ్యులర్ ఫోన్ కాల్స్ యూజ్ చేయట్లేదు. వాళ్ళు కొంచెం యాప్ సోషల్ మీడియా అప్లికేషన్స్ ఈ యాప్ నుంచి కాంటాక్ట్ చేసి కోడ్ వర్డ్లో మాట్లాడతారు. సో దీనిపైన కూడా మన పోలీస్ టీం రెగ్యులర్గా వాచ్ పెడుతున్నారు. ఈవెన్ అది వేరే సోషల్ మీడియా పైన కూడా మన పోలీస్ టీం కంటిన్యూస్గా వాచ్ ఉంది. సో ఎవరైనా ఈ ఆలోచన చేస్తారు ఇది వేరే రూట్ నుంచి కాల్ చేస్తే या మెసేజ్ చేస్తే तो పోలీస్ నిఘా లేదు, అది లేదు. పోలీస్ 100% ఆల్ సోషల్ మీడియా పైన కూడా నిఘా పెట్టి ఉన్నారు. ఎస్, అది మన ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది, వాళ్ళ రోల్ ఎట్లా ఉంది, వాళ్ళకి తెలుసా లేదా అన్నీ వెరిఫై చేసి ఇంటెన్షన్ ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, తో వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. ఈ 3 కేసెస్లో లేదు, ఇది 3 సెపరేట్ కేసెస్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ 3 కేసెస్లో ఐడెంటిఫై చేశారు ఆల్మోస్ట్ 13 to 15 కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా అప్రెంట్ చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. లేదు ఈ కేసెస్లో లేదు. ఇది మన ఇప్పుడు డ్రగ్ కన్జ్యూమర్స్లో కూడా అప్రెంట్ చేసి వాళ్ళపైన కన్జ్యూమర్స్ NDPS కన్జ్యూమర్స్ కింద కేసు బుక్ చేస్తాము. వాళ్ళకి మన హాస్పిటల్లో పంపించేసి డిఅడిక్షన్ సెంటర్కి కూడా పంపించేస్తాము. అదే కూడా మన పాత కేసెస్లో కూడా కొంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా వర్కౌట్ చేసి ఇప్పుడే అందరికీ డిఅడిక్షన్ గురించి కూడా పంపించేస్తాము. నేను చెప్పాను 13 to 15 కన్జ్యూమర్స్ ఇప్పటి వరకు మేము ఐడెంటిఫై చేశాము. లేదు, మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉన్నారు, ఈ IT ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఉన్నారు.